జస్ట్ ఒక్క క్లిక్ చేస్తే సరిపోద్ది, మనకు ఒక వీడియో అయితే జనరేట్ అవుతుంది. అలాంటి ఏజెంట్ ని నేను క్రియేట్ చేశా. ఒకసారి ఫస్ట్ అవుట్పుట్ చూసేయండి. Success isn't born from moments of inspiration, but from the dedication to show up every single day. Discipline is the bridge between goals and accomplishment. It's your unwavering commitment that carves the path to change. Remember, you don't need to feel motivated to make progress. Just keep going and the results will follow. చూసారు కదా, నేను క్రియేట్ చేసిన దాంతో జస్ట్ వన్ క్లిక్ చేస్తే అలాంటి వీడియోస్ జనరేట్ అవుతాయి. బట్ దీన్ని మనం సెటప్ చేసుకోవాలి. దీన్ని ఎలా సెటప్ చేయాలి, ఆ ఏజెంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్పబోతున్నా. మీరు కూడా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకున్నా సరే ఫస్ట్ ఏజెంట్ ని క్రియేట్ చేసుకొని దాన్ని సెటప్ చేసుకుంటే సరిపోద్ది. మీరు అన్లిమిటెడ్ గా ఒక క్లిక్ చేస్తే సరిపోద్ది, వీడియోస్ జనరేట్ అవుతూ ఉంటాయి. మార్కెట్ లో ప్రెసెంట్ ఏజెంట్స్ హవా చాలా ఉంది. ఫ్యూచర్ లో చాలా మందిని రీప్లేస్ చేస్తుంది ఈ ఏజెంట్స్. సో మీరు కనుక ఈ ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకుంటే డెఫినెట్ గా మీకు ఫ్యూచర్ లో మంచిగా ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు వీడియోస్ క్రియేట్ చేయడానికి ఒక ఏజెంట్ ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తా. స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. బట్ దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఏఐ కంటెంట్ గురించి ఇంకా ఫ్యూచర్ లో చాలా వస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు సింపుల్ స్టెప్స్ లో చెప్తాను. బట్ మనం ఏ ఏజెంట్ క్రియేట్ చేయాలంటే మనకంటూ ఒక సర్వర్ ఉండాలి. మార్కెట్ లో కొత్త ప్లాట్ఫామ్ ట్రెండ్ అవుతుంది N8N అనేసి. అది ఒక పబ్లిక్ సర్వర్ అన్నట్టు. మనం ఏం క్రియేట్ చేసినా పబ్లిక్లీ ఉంటుంది. మన ఆడియన్స్ కానీ మన కస్టమర్ డేటా కానీ అంతా కూడా అందులోనే ఉంటుంది. సో దానికోసం మనం ఒక ప్రైవేట్ సర్వర్ ని తీసుకోవాలి. అంటే మనం ఒక VPS హోస్టింగ్ తీసుకోవాలి. ఆ VPS హోస్టింగ్ తీసుకొని N8N ని లింక్ చేసి మనకు నచ్చిన ఏ ఏజెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ అది సేఫ్ గా ఉంటుంది, మన సర్వర్ లో ఉంటుంది, దానికి మనమే ఓనర్ అన్నట్టు. సో ఇప్పుడు మీకు ఆ VPS ని ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత N8N ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, తర్వాత మనకంటూ ఒక ఏ ఏజెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి అన్నది క్లియర్ గా నేను ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తా. సో స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ జాగ్రత్తగా చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇది VPS హోస్టింగ్ అన్నట్టు. ఇక్కడ చూస్ ప్లాన్ దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. KVM 1 అని, KVM 2 అని, KVM 4 అని, KVM 8 అని. మోస్ట్ పాపులర్ వచ్చేసరికి KVM 2. ఈ ప్లాన్స్ డిఫరెన్స్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఇక్కడ చెక్ చేయొచ్చు. సింపుల్ గా నేను మోస్ట్ పాపులర్ ది KVM 2 ని చూస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. దెన్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి పీరియడ్ 1 మంత్ కా, 12 మంత్స్ కా, 24 మంత్స్ కా అనేసి. 12 మంత్స్ తీసుకుంటే 7,788 అవుతుంది. అదే 1 మంత్ తీసుకుంటే 749 రూపీస్ అవుతుంది. బట్ నేను ప్రిఫర్ చేసేది 12 మంత్స్ కైనా 24 మంత్స్ కైనా తీసుకోండి. సో నేను 24 మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. సింపుల్ గా హలో తేజ అనే కూపన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకుని అప్లై చేయండి. మీకు ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ అయితే వచ్చింది. చూడొచ్చు, నాకు 200 రూపీస్ సేవ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు నేను 10,778 రూపీస్ పే చేస్తే సరిపోద్ది. సో మీ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోండి, కూపన్ కోడ్ అప్లై చేయండి. అండ్ ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గూగుల్ తోని మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనం బిల్లింగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఓవరాల్ గా చార్జెస్ ఎంత పడుతున్నాయో చూడొచ్చు. టాక్సెస్ అని 940 రూపీస్ ఉన్నాయి. సో 12,700 రూపీస్ ఓవరాల్ గా అమౌంట్. సో మీరు ఇక్కడ పేమెంట్ దేంతో చేయొచ్చు, కార్డ్, యూపీఐ, పేపాల్, ఈఎంఐ. నేను వచ్చేసరికి యూపీఐ మీద సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నా మొబైల్ నంబర్ అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంతైతే పేమెంట్ చూపిస్తుందో అంతే అమౌంట్ మన యూపీఐ ఐడికి రిక్వెస్ట్ వస్తుంది. పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. కొన్నిసార్లు ఎక్కువ చూపించచ్చు, ఎక్కువ చూపిస్తే టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత అమౌంట్ చూపిస్తుందో అంతే అమౌంట్ మన బ్యాంక్ నుంచి కట్ అవుతుంది. జస్ట్ ఆటోపే కోసం కొన్నిసార్లు ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది. సో నేను ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తా. నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. సో లొకేషన్ వచ్చేసరికి మనం ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుందాం. దెన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ అన్నట్టు అప్లికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత షో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ కిందికి స్క్రాల్ చేస్తే మీకు డెవలపర్ టూల్స్ దగ్గర N8N అని కనిపిస్తుందా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక రూట్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇచ్చిన పాస్వర్డ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దెన్ మీరు సింప్లీ కింద కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు సెట్టింగ్ అప్ అయితే అవుతుంది అనమాట. మీ VPS అనేది మనకి ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ 100% అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింపుల్ గా మేనేజ్ VPS దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీకు ఇక్కడ నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేకంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు N8N అనేసి ఉంది. ఇక్కడ మేనేజ్ యాప్ మీద క్లిక్ చేసుకుంటే N8N సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మీరు సెటప్ చేసుకోవాలి. సో N8N లో మీరు ఓనర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నట్టు. మీ ఈమెయిల్, మీ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి సో నేనైతే క్రియేట్ చేస్తాను. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ కస్టమైజ్ N8N to you అనేసి ఇక్కడ మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి అదర్
ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. దెన్ మీరు ఇక్కడ యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మై సెల్ఫ్ less than 20. తర్వాత గెట్ స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాం. సో నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది. ఇక్కడ మనము స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ దాని మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి. దెన్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్స్ మీద దాని మీద క్లిక్ చేయండి. నేను ఒక ఫైల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్, దాని మీద క్లిక్ చేసుకొని ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. దీని ఆటోమేటిక్ గా మీకు ఈ విధంగా ఫ్లో అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఈ పైన కనిపిస్తున్న ఫ్లో మొత్తం పేడ్ అనమాట. అంటే దీంట్లో కొన్ని ఏపీఐస్ ఉంటాయి, ఏపీఐ కీస్ అని, వాటిని మనం మనీ పెట్టి బై చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి ఫ్రీ వర్షన్ అనమాట. బట్ దీన్ని మీరు మాన్యువల్ గా చేయాల్సి ఉంటుంది. లైక్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మాన్యువల్ గా అన్ని ఇవ్వాలి. ఇమేజ్ యొక్క లింక్, ఆడియో లింక్, ఇమేజ్ 2 లింక్, ఆడియో లింక్, ఇమేజ్ 3 లింక్, ఆడియో లింక్, ఇలా ప్రతిదీ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు వీడియో జనరేట్ అయిపోద్ది. అలా కాదు మొత్తం ఏఐనే చూసుకోవాలనుకుంటే కనుక మీరు ఫస్ట్ ఈ టాప్ కనిపిస్తుంది కదా, ఈ మోడల్ ని సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ ఈ క్లిక్ ఎగ్జిక్యూట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఎగ్జిక్యూట్ సెటప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇంటూ మార్క్, తర్వాత ఇక్కడ గూగుల్ డాక్స్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్ గా ఓపెన్ డాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీకు క్రియేట్ గూగుల్ క్లౌడ్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. గెట్ స్టార్ట్ ఫ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకుని అగ్రీ అండ్ కంట్రీ మీద క్లిక్ చేయాలి. దెన్ స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసుకొని మీ అకౌంట్ ని సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మై ఫస్ట్ ప్రాజెక్ట్ దాని మీద క్లిక్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. లేదంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అయి ఉండాలన్నట్టు. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో గూగుల్ షీట్స్ అని సెర్చ్ చేస్తే గూగుల్ షీట్ ఏపీఐ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు క్లయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి యాప్ నేమ్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. నేను N18 అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్టర్నల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అగైన్ సేమ్ ఈమెయిల్ ఐడి, తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అగైన్ క్లయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ క్లయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ టైప్ లో ఇక్కడ వెబ్ అప్లికేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. దెన్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేనైతే N810 అని ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ వర్క్ ఫ్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓత్ రిడైరెక్ట్ URL మీద దీన్ని కాపీ చేసుకోవాలి మనం. దెన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ యాడ్ URL మీద క్లిక్ చేసి ఇక్కడ మనం యాడ్ చేయాలి. దెన్ సింపుల్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ నౌ మీకు క్లయింట్ ఐడి వస్తుంది, క్లయింట్ సీక్రెట్ కూడా వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. సో సింపుల్ గా క్లయింట్ ఐడిని కాపీ చేసుకొని మళ్ళీ వర్క్ ఫ్లోకి వెళ్ళేసి క్లయింట్ ఐడి ఇక్కడ పేస్ట్ చేద్దాం. అలాగే క్లయింట్ సీక్రెట్ ని కాపీ చేసి ఇక్కడికి వెళ్ళేసి క్లయింట్ సీక్రెట్ ని పేస్ట్ చేసి సింపుల్ గా సేవ్ కొడుతున్నా. తర్వాత సైన్ ఇన్ విత్ గూగుల్ దాని మీద క్లిక్ చేసుకొని మనం ఇందాక ఈమెయిల్ ఇచ్చాం కదా, సేమ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యాడ్ చేసేటప్పుడు మీకు ఇలా ఎర్రర్ వస్తే మీరు ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి ఆడియన్స్ మీద క్లిక్ చేయండి. దెన్ యాడ్ టెస్ట్ యూటర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. దెన్ అగైన్ ఇక్కడికి వచ్చేసి సైన్ ఇన్ విత్ గూగుల్. దెన్ మీ ఈమెయిల్ ఐడితో సైన్ అయ్యాక ఇలా వస్తుంది. సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేయండి. దెన్ పర్మిషన్ అన్ని ఇచ్చేసి కంటిన్యూ. చూడొచ్చు కనెక్షన్ సక్సెస్ఫుల్ అండ్ అకౌంట్ కనెక్టెడ్ అనేసి ఈ విధంగా వచ్చింది. సో సింపుల్ గా ఇక్కడ మనం ఇంటూ క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం గూగుల్ అకౌంట్ షీట్ ని సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు. ఇదంతా ఓకే. దెన్ అగైన్ బ్యాక్. నేను ఒక డాక్యుమెంట్ లింక్ కూడా ఇస్తాను, ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో యొక్క ఐడియా ఇవ్వండి. సో ఈ విధంగా నేను ఇచ్చినట్టు. అండ్ ఇక్కడ స్టేటస్ లో న్యూ పెట్టేసేయండి. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ డాక్స్ లో సేవ్ అయి ఉండాలన్నట్టు. సో నేను ఈ విధంగా నేమ్ ఇచ్చేసి సేవ్ చేసాను. అప్పుడే మనకు వర్క్ ఫ్లో లో కనిపిస్తుంది. మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఫ్రమ్ ద లిస్ట్. సో నేను మోటివేషనల్ జీరో కాస్ట్ సెటప్ అని ఉందిగా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అదే కనిపిస్తుంది నాకు. అండ్ షీట్ 1 లో స్టేటస్ వాల్యూ న్యూ. సో ఇదే మీరు సెటప్ చేసుకోండి. నా ఐడియాస్ అన్ని ఇక్కడ వచ్చాయి చూడండి. ఇక్కడ ఐడియాస్ అన్ని వచ్చాయి. అండ్ ఫైనల్ వీడియో ఎంటీ ఉంది, ప్రెసెంట్ ఇంకా ఏం చేయలేదు కాబట్టి. దెన్ బ్యాక్. ఇక్కడ బేసిక్ ఎలిమెంట్ చేంజ్ గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది నా ఐడియా ప్రాంప్ట్ అనమాట ఇది. సో ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే మనకు ఇది మెసేజ్. యాక్చువల్ గా ఇది పెద్ద ప్రాంప్ట్. సో చూడొచ్చు నేను ఇచ్చిన ప్రాంప్ట్. యువర్ ప్రొఫెషనల్ మోటివేటర్ కాంటెంట్ క్రియేటర్, యువర్ టాస్క్ ఇస్ జనరేట్ పవర్ఫుల్ సినిమాటిక్ స్టైల్ మోటివేషన్ స్క్రిప్ట్ డిజైన్ ఫర్ ఏ షార్ట్ ఫార్మ్ వీడియో అండర్ 60 seconds. సో పెద్దగా స్క్రిప్ట్ ఉంది, మీకు కావాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు స్క్రిప్ట్ ని మీకు నచ్చినట్టు. అండ్ ఇక్కడ అవుట్ ఫార్మ్ ఫార్మాట్ ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3 ఇలానే ఉండనివ్వండి. ఒకవేళ మీరు 60 seconds కంటే ఎబో వీడియో జనరేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ 3 ఇమేజెస్ యాడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కొట్టేసి సేమ్ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఇమేజ్ 4 అని మెన్షన్ చేయండి. అలాగే ఆడియో 4 అని మెన్షన్ చేయండి. అలా చేసినట్టయితే మీకు పెద్దగా వస్తాయి. అంటే ఇమేజెస్ మల్టిపుల్ ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. సో నేను ప్రెసెంట్ అయితే 3 పెట్టుకుంటున్నా. దెన్ ఇంటూ మమ్మీ క్లిక్ చేస్తున్నా. దెన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సైడ్ కి ఇమేజెస్ అండ్ ఆడియోస్ కి సంబంధించిన వచ్చాయి అన్నట్టు అవుట్పుట్. నెక్స్ట్ వీటిని మాత్రం ఏం గెలక్కండి. తర్వాత జనరేట్ ఇమేజ్ దగ్గర ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అన్ని అలానే ఉండాలి. బట్ ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ ఆప్షన్స్ అలానే ఉండనిచ్చి ఇక్కడ క్రెడెన్షియల్స్ లో
క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్, ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ అయితే ఇవ్వాలి. నేమ్ మీకు నచ్చింది ఇవ్వచ్చు, నేను ఈ విధంగా ఇస్తున్నా. దెన్ వాల్యూ అయితే ఇవ్వాలి. దెన్ మీరు సింపుల్ గా FAL.ai వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇందులో లాగిన్ అవ్వండి. తర్వాత ఇక్కడ API కీస్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దెన్ యాడ్ న్యూ, ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసి క్రియేట్ కొట్టిన వెంటనే మీకు API కీ అయితే క్రియేట్ అయిపోతుంది. దెన్ కాపీ కీ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఆ వాల్యూని పేస్ట్ చేసి సింపుల్ గా సేవ్ కొట్టండి. క్రెడెన్షియల్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. దెన్ బ్యాక్, ఇక్కడ మీరు ఏం చేయొద్దుగా బ్యాక్ వచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ప్రాంప్ట్ ఉంటుంది, లైక్ రేషియో కానీ అవన్నీ చూడొచ్చు. 9:16 రేషియో పెట్టా, మీరు ఏమైనా 16:9 రేషియో పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. అలా మీకు నచ్చిన ఇక్కడ సెట్ చేసుకోండి అన్నట్టు. దెన్ నెక్స్ట్ ఇమేజ్ గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ సేమ్ ఉంటాయి, అన్ని ఉంటాయి, మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి అండ్ అకౌంట్ ఐడి కూడా ఉంటుంది, మనం ఇందాక యాడ్ చేసింది. అన్ని అలానే ఉంచుకొని సింపుల్ గా ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక URL కనిపిస్తుంది. దీన్ని కాపీ చేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఒక ఇమేజ్ అయితే జనరేట్ అయింది మనకు. సో దీన్ని ఏం కలగకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సో ఇది కోడ్. సో నెక్స్ట్ సేమ్ అలానే వాయిస్ మీద కూడా సో జనరేట్ ఆన్ మీద క్లిక్ చేస్తే సేమ్ మనం డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అండ్ మీరు ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ బ్రియాన్ అని ఉంది, సో మీకు ఏమన్నా వేరే కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అన్నట్టు. అండ్ బ్యాక్ అండ్ ఇక్కడ గెట్ వాయిస్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చిన వాయిసెస్ అయితే కనిపిస్తాయి. మీకు ఇక్కడ URL ఉంటుంది, ఇది కాపీ చేసుకుంటే మీకు వస్తుంది. లైక్ నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. Success isn't born from moments of inspiration, but from the dedication to show up every single day. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది వాయిస్. సో సేమ్ అన్ని ఉంటాయి, 1 2 3 ఆడియోస్ కూడా ఉన్నాయి. దెన్ బ్యాక్ అండ్ ఇప్పుడు మనకు ఓపెన్ అయ్యే చార్ట్ మోడల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఓపెన్ అయ్యే అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని ఎలా లింక్ చేసుకోవాలని నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేశాను ఏజెంట్స్ గురించి చెప్పినప్పుడు. ఆ వీడియోలో ఎలా లింక్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు చెప్తే చాలా పెద్దగా అయిపోద్ది వీడియో, అందుకే నేను చెప్పట్లేదు. ఆల్రెడీ ఒక వీడియో చేసా ఏజెంట్స్ గురించి, అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ లింక్ చేస్తున్నా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. బ్యాక్ అండ్ ఇక్కడ స్ట్రక్చర్ అవుట్పుట్ లోకి వచ్చేసరికి ఇలానే ఉండనివ్వండి. దెన్ బ్యాక్ అండ్ ఇప్పుడు ఇదంతా మొత్తం ఈ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ పార్ట్ కి వస్తుంది. ఇక్కడ ప్రిపేర్ ఆటోమేషన్ ది మనం సింపుల్ గా ఇక్కడ సెట్ వేరియేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఏం లేదు చూడండి, నో ఇన్పుట్ డేటా నో అవుట్పుట్ డేటా అని చూపిస్తుంది. మనం యాక్చువల్ గా ఎగ్జిక్యూట్ సెటప్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ కొట్టిన వెంటనే మనకు ఆటోమేటిక్ గా చూడొచ్చు ఫ్లో అయితే ఎలా వర్క్ అవుతుందో. అండ్ ఇక్కడ నుంచి మనకు వీడియో జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు URLs అయితే జనరేట్ అయ్యాయి. ఇమేజ్ 1 కి సంబంధించింది, అలాగే ఇమేజ్ 2 కి సంబంధించింది, ఇమేజ్ 3 కి సంబంధించింది. ఇలా అన్ని అయితే మనకు ప్రాంప్ట్స్ ఎట్ ద సేమ్ టైం ఇమేజ్ URLs అన్ని వచ్చేసాయి. అండ్ అలాగే ఆడియోకి సంబంధించినవి కూడా వచ్చేసాయి అన్నట్టు మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. దెన్ నేను సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తాను. ఇక్కడ నాకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ జనరేటింగ్ వీడియో దగ్గర చూడొచ్చు, జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్స్ కంప్లీటెడ్. దెన్ మనకు ట్రిమ్ అవుతుంది వీడియో, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా చూడొచ్చు ఇప్పుడు క్యాప్షన్స్ కూడా జనరేట్ ఉన్నాయి. మనకు ఇది అవ్వడానికి ఒక 1 2 3 మినిట్స్ అలా టైం పడుతుంది. సో చూడొచ్చు నాకు మొత్తంలో సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్యాప్షన్ వీడియో మీద క్లిక్ చేసుకుంటే మనకు జనరేట్ అయిన అవుట్పుట్ అయిన వీడియో మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు రెస్పాన్స్ లో ఈ విధంగా ఉంది. సో దీన్ని కాపీ చేసుకొని మనం లింక్ ఓపెన్ చేసామనుకోండి, మనకు వీడియో చూపించదు. చూడొచ్చు ఇలా వస్తుంది డైరెక్ట్ గా పేస్ట్ చేస్తే. సో URL లో మీరు సింపుల్ గా ఇక్కడ స్టార్టింగ్ లో లోకల్ హోస్ట్ అని మెన్షన్ చేసి అప్పుడు సెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది వీడియో. వన్స్ మీకు వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. Of inspiration, but from the dedication to show up every single day. Discipline is the bridge between goals and accomplishment. It's your unwavering commitment that carves the path to change. Remember, you don't need to feel motivated to make progress. Just keep going and the results will follow. చూసారు కదా, అదైతే వీడియో బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీకు కావాలనుకుంటే ఈ క్యాప్షన్స్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు, అంటే కలర్స్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా ఈ ఆప్షన్ క్యాప్షన్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి కలర్ ఫంట్, లైన్ కలర్, వర్డ్ కలర్, ఆల్ క్యాప్షన్స్ ఇలా అన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇక్కడ హైలైట్ చేయడం, బాటమ్ సెంటర్ చేయడం అలాంటివి. సో అలా ఈ వర్క్ ఫ్లో తో మీరు ఎగ్జిక్యూట్ వర్క్ లో మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వీడియోస్ అయితే జనరేట్ అయిపోతూ ఉంటాయి. గూగుల్ షీట్ లో మీరు ఇచ్చిన ఐడియాస్ తో వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి అన్నట్టు. లేదు నేను మాన్యువల్ గా ఫ్రీగా చేస్తా అనుకుంటే స్టార్టింగ్ లో చెప్పా కదా, ఇక్కడ మీరు సపరేట్ గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇమేజ్ కి URL, ఆడియో URL, ఇమేజ్ 1 URL, ఆడియో URL ఇలా అన్ని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ కొడితే అప్పుడు మీకు వీడియో జనరేట్ అవుతుంది ఈ వర్క్ ఫ్లో తో. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట ఈ వర్క్ ఫ్లో లింక్, అలాగే డాక్యుమెంట్ లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ షీట్ లింక్ కూడా ఇస్తాను. ఇది మీరు ఇక్కడ నుంచి ఐడియాస్ ని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. నేను కంప్లీట్ గా చెప్పడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే మీరు వర్క్ ఫ్లో ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు వస్తుందా లేదా తెలుస్తుంది. వస్తే కనుక మీరు ఏజెంట్స్ ని క్రియేట్ చేసుకొని సెల్ చేసి ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. Of inspiration, but from the dedication to show up every single day. Discipline is the bridge between goals and accomplishment. It's your unwavering commitment that carves the path to change. Remember, you don't need to feel motivated to make progress. Just keep going and the results will follow. సో చూసారు కదా, అలా మీరు ఒక ఏజెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ ఫ్లో మీద క్లిక్ చేసుకుంటే మీకు వీడియో అయితే జనరేట్
జనరేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ చూపించా. సో నేనే డైరెక్ట్ ఆ టెంప్లెట్ అయితే ఇస్తాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదంటే మా టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ టెంప్లెట్ ని, ప్లస్ గూగుల్ డాక్యుమెంట్ లింక్ ని ఇస్తాను, అవి రెండు చూసుకోండి. అండ్ దీన్ని సెటప్ చేసే ప్రాసెస్ గురించి కూడా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసా, అది కూడా మీకు పంపిస్తా. టెలిగ్రామ్ లో అన్ని పెట్టేస్తా, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. సో ఒకవేళ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి ఇంకా ఏ ఏజెంట్స్ గురించి వీడియోస్ చేయమంటే డెఫినెట్ గా చెప్పండి కామెంట్స్ లో. నేను చాలా రీసెర్చ్ చేసి మరీ చేస్తున్నా కాబట్టి మీకోసం డెఫినెట్ గా యూజ్ అవుతాయి అనుకుంటే నేను చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఏ ఏజెంట్స్ క్రియేట్ చేయడం వస్తే కనుక మీరు చాలా ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. అది మైండ్ లో పెట్టుకొని నేర్చుకోండి. సో ఓవరాల్ గా వీడియో ఇది. నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. సో నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.